మెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు బాగుండాలన్నదే మరి ప్రభు కోరిక కనుక ప్రతి ఒక్కరితోనూ మరి అనేక విధాలుగా మరి దేవుడు సువార్తను అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి నేను చాలా చిన్న భక్తిలో మరి విశ్వాసం చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా దేవుడు నన్ను కూడా వాడుకుని మీకు ఈ వాగ్దానాన్ని అందిస్తున్నాడు. కనుక మరి ఈ వాగ్దానాలను మరి దేవుడు ఎవరి రూపంలో ఎవరి ఏ విధంగా మరి సువార్త చెప్పినా నిర్లక్ష్యం చేయకండి, వాగ్దానాన్ని అనుసరించండి, తద్వారా మీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు ఈ దినము నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఏ అపాయము రాకుండా ఆయన మరి యెహోవా నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం నీ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, భయపడకుండా ఉండాలని మరి ప్రభు కోరుకుంటూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఏ అపాయము రాదు, ఆయన నిన్ను మరి కాపాడుతానని. నీ ప్రాణం పోయే స్థితి ఒకవేళ నీకు ఏర్పడిందేమో, నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ ప్రాణమును రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి మీకు వందనాలు. ఆయన ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ప్రార్థనలో ఎక్కువిస్తున్నారు. అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని నీకు కాపాడమని, ఏ అపాయము రాకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మరణ పడకల మీద, మరణాపాయ స్థితిలో నాయన ఉన్న ప్రతి ఒక్కరిని కరుణించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం బిడ్డలు ప్రభా వారి వ్యాపారాల్లో కావచ్చు, వ్యవసాయాల్లో కావచ్చు, నాయన పాడి పంటలు సమస్తములో నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలు అనుగ్రహించి వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం పెళ్లి రోజులుగా, పుట్టినరోజుగా జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో తండ్రి మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిరం బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఈ వాగ్దానం మీ కొరకే, దీన్ని మీరు రిసీవ్ చేసుకోండి, అనేక మందికి మరి పంచిపెట్టండి. తద్వారా మరి నీకు మేలు, మరి సమాధానము, క్షేమము కలుగుతుందని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఓకే.